శ్రీరామనవమి అనగానే తాటాకు పందిల్లో జరిగే రాములవారి కళ్యాణం అందరికీ గుర్తొస్తుంది. అయితే కళ్యాణం అయిపోయాక ప్రసాదంగా ఇచ్చే పానకం గురించి కూడా అందరికీ సుపరిచితమే. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా, ఎందుకని కేవలం పానకం మాత్రమే ఇస్తారనేది? దాని వెనుక ఉన్న కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరాముడు స్వయంవరానికి వచ్చినప్పుడు ఆయనకి ముందుగా ఇచ్చింది బెల్లం పానకమేనంట. అంతేకాదు, శ్రీరామనవమి వేసవిలో వస్తుంది కాబట్టి ఎండతాపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మిరియాలు, బెల్లం వేసిన పానకం తాగడం ద్వారా వడదెబ్బలు, కళ్ళు తిరగడం వంటివి కూడా తగలకుండా ఉంటాయని చెబుతున్నారు. ఎండలు ముదిరే సమయంలో శ్రీరామనవమి వస్తుంది కాబట్టి ఉష్ణోగ్రతను తగ్గించడానికి బెల్లం పానకం మంచి ఔషధంగా పనికివస్తుంది. కాబట్టి బెల్లం పానకాన్ని స్వామి కళ్యాణానికి వచ్చిన వారందరికీ ప్రసాదంగా పంచిపెడతారు. అందులో మిరియాలు కలపడం వల్ల కఫాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. బెల్లం మనలో ఐరన్ లోపాన్ని నివారిస్తుంది, జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది. ఇక వడపప్పు మలబద్ధకాన్ని తొలగించి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఏడాదికి ఒక్కసారైనా ఇటువంటి ఔషధయుక్తమైన ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందని ఇస్తున్నారు.